మన ప్రభువు ప్రియ రక్షకుడి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. ఇక్కడ నేను ఏలూరు దగ్గరలో వట్లూరు అనే ఒక గ్రామం ఒకటి ఉంది. అక్కడికి నేను వచ్చాను. సేవా పని మీద రావడం జరిగింది. వాక్యంలో మనం చూస్తే ఒక మాట తెలియపరుస్తుంది. ఏంటంటే, సువార్త పని మీద మనము మన సొంత ప్రదేశాలు, మన సొంత ప్రాంతాలు విడిచిపెట్టి కొన్నిసార్లు ప్రయాణాలు చేసుకుంటా ఎవరైతే మనల్ని పిలిచి వాక్యం చెప్పమని అంటారో, ఎవరైతే మనల్ని ఆహ్వానిస్తారో వారి దగ్గరికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఒక్క ఆత్మ కోసం ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాడు, కేవలం ఒక్క ఆత్మ కోసం. అలాగే కొన్నిసార్లు మనం కూడా మన సేవా జీవితంలో ఒక ఆత్మ కోసం అయినా కానీ ఒక ఊరు నుండి ఇంకో ఊరికి, ఒక పల్లెటూరు నుండి ఇంకో పల్లెటూరికి, పట్టణం నుండి గ్రామానికి, ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. సమరయ స్త్రీ కోసం, ఒక్క ఆమె కోసం యేసుక్రీస్తు వారు వెళ్ళడం జరిగింది, ఆమెను కలుసుకోవడం జరిగింది. ఒకళ్ళ కోసం ఏం వెళ్తాంలే, ఒక్క ప్రసంగమేగా అక్కడ ఉన్నది, 10 మందేగా, 5గురేగా, 3గురేగా అని నెంబర్ చూసుకోకుండా యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆత్మల రక్షణ కోసం, దేవుడు తన మీద పెట్టిన ఆత్మల భారం కోసం, దేవుడి పని కోసం ఆయన వెళ్ళటం జరిగింది. అట్లాగే మనం కూడా దేవుని పని మీద వెళ్ళవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుని సేవలో మీరు కూడా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ప్రాంతాలకు వెళ్ళి, ఆహ్వానించిన ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.